హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం బ్రెడ్తో ఒక స్వీట్ చేసుకుంటామండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒక 2 minutesలో ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి. ఇంత ఈజీ స్వీట్ ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే, ముందుగా బ్రెడ్ తీసుకున్నామండి. బ్రెడ్కి ఇట్లా ఈ 4 సైడ్లలో ఉండేది కలర్ బ్రౌన్ తీసేసుకుంటామండి. వైట్ బ్రెడ్ మాత్రం పెట్టుకుంటాము. ఈ బ్రౌన్ అంతా స్లైస్ చేసి తీసేసుకుంటాం. ఇది బ్రెడ్ క్రమ్స్కి యూస్ చేసుకోవచ్చు అండి, మనకి ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు అట్లాంటప్పుడు. ఇప్పుడు వచ్చేసి వైట్ బ్రెడ్ మాత్రం తీసుకున్నాము. ఇప్పుడు అది మిక్సీలోకి వేసుకుంటాం. ఇట్లా చిన్న చిన్న పీసులు చేసి మిక్సీ జార్లో వేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటామండి. ఇది బాగా అయిపోయింది చూడండి, ఇంత బాగా మంచిగా బ్రెడ్ క్రమ్స్ అయ్యింది. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనంలోకి నెయ్యి వేసుకుంటాము. ఈ నెయ్యిలోకి మనం కొట్టొచ్చుకున్నదా బ్రెడ్ క్రమ్స్ అదే చేసుకుంటాం. ఇది బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటామండి. ఇది వచ్చి బ్రెడ్ వచ్చి నెయ్యిలో వేగేటప్పుడు చాలా సువాసనగా ఉంటుంది, తినేటప్పుడు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఇట్లా ఫ్రై చేసేసుకున్నాము. ఇట్లా విడివిడిగా అవుతుందండి బ్రెడ్, కానీ మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఇది ఒక కప్లోకి తీసేసుకుంటాము, గిన్నెలోకి. బ్రెడ్ కానీ బాగా వేడిగా ఉంది కాబట్టి చక్కెర మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చండి. ఒక 3-4 స్పూన్లు వేసేసుకోవచ్చు. వేడి ఉంది కాబట్టి దీనికే కరిగిపోతుంది. ఇంకొంచెం టేస్ట్ పెంచుకోవాలంటే డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నానండి, ఎండు కొబ్బరి తురుము అది వేసేసుకున్నా. చాలా బాగుంటుందండి ఇది ఇట్లా చేసుకొని తినడం వల్ల. చాలా రిచ్ స్వీట్ తిన్న ఫీల్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. నేనేం వేయలేదు ఈరోజు. టేస్టీగా మనకి బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇట్లానే మీరు చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు ఏమైనా స్వీట్ అడిగినా మనకు తినాలనిపించినా ఇది ఈజీగా చేసుకొని తినచ్చండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.